ప్రియ సంగమా, ఫిబ్రవరి 8, 2025న ప్రొఫెసర్ జి. ప్రకాష్, గుంటూరు వారి ద్వారా సమయం సద్వినియోగం చేసుకోవడం అనే అంశంపై గంభీరమైన సందేశం అందించిరి. విశ్వాసుల ఆత్మీయ మేలు కొరకు సెమినార్ 2వ సెషన్ ఇప్పుడు టెలికాస్ట్ చేయబడుతున్నది. ఎన్నిసార్లైనను వినదగినది. మీ సమయమును వెచ్చించి వినవలసినదిగా మనవి. మనము అనుకున్నట్టుగానే విల్ గెట్ ఇన్ టు ద సెషన్ సెకండ్ సెషన్. ఈ సెషన్లో ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి సమయాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేసుకున్నారు అన్న దృక్కోణాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు విషయంలోకి మనం వెళ్ళకముందు మిమ్మల్ని ఒకసారి రీక్యాప్ చేసుకోమని అడుగుతున్నాను. 3 విషయాలు చెప్పి నేను ముగించాను. మీకు గుర్తుందా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 3 కొలమానాలు మీకు ఇచ్చాను నేను. ఏమిటండి అవి? చెప్పగలరా? దేవునికి మహిమకరమైంది నేను చేస్తున్నానా, అలా సమయాన్ని వెచ్చిస్తున్నానా? రెండోది, ఇతరులకి ఆశీర్వచనంగా ఉందా నేను సమయాన్ని వెచ్చించడం? ఇతరులకి అన్నప్పుడు నువ్వు కూతురు అయితే మీ అమ్మకు కూడా అది బ్లెస్సింగ్ ఉండాలన్నమాట. అది అమ్మ అంట్లు తోముతుంటే నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చోకూడదు. రైట్. మూడోది, అది మనకి సమయం ఎవరైతే వెచ్చిస్తున్నారో వారికి ఆశీర్వచనంగా ఉండాలి. ఓకే. మొత్తం మీద మళ్ళీ చెప్తున్నాను, అశాశ్వతమైన ఈ లోకంలో, ఈ కాలంలో మీరు సమయాన్ని పెట్టుబడిగా పెడితే దేవుడి కోసం, దేవుని దృష్టి పదం నుంచి సమయాన్ని చూసి ఆయన్ని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని మీరు పెట్టుబడిగా పెడితే శాశ్వత కాలంలో, శాశ్వత లోకంలో మీ లాభాలు ఉంటాయి. సో దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మనము యేసుక్రీస్తు వారిని దృష్టించడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి యేసుక్రీస్తు వారు ఎవరు? ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? మరేం మాట్లాడలేదు మీరు. హూ ఈజ్ హీ? ఎవరైనా దేవుడు కదా. ఎవరికైనా దేవుడు కాదు అని ఏమన్నా అనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తచ్చు ఈ సెమినార్లో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అలాంటి ప్రబుద్ధులు కూడా మన క్రైస్తవంలో తగలడ్డారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తచ్చు. వాళ్ళతో నేను తర్వాత మాట్లాడతాను. సో యేసుక్రీస్తు వారు దేవుడు అయ్యుండి ఆయన మనిషిగా అవతరించినప్పుడు కాలానికి సంబంధించి ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే ఒక కాలాధీశుడు, కాలాన్ని పరిపాలించేవాడు, కాలానికి సృష్టికర్త, కాలంలోకి అడుగు పెడితే ఏమవుతుంది? కాలం చీలిపోయింది. అందుకని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని 2 భాగాలుగా కాలం చీలిపోయింది. ఈరోజు ఈ కాలమానాన్నే అన్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా వాడాల్సి వచ్చింది. ఈ రోజున క్రీస్తు నచ్చని వారికి కూడా క్రీస్తు కాలమానంలో రిఫరెన్స్ పాయింట్ అయిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి ఒక యుగానికి మాత్రమే ఒదిగిపోయి ఆ యుగానికి మాత్రమే ఉద్ధరించేటువంటి ఒక అవతారంగా మిగిలిపోయి వెళ్ళిపోలేదు. తనువు చాలించి ఆయన యుగయుగములకు స్తోత్రార్హుడని నిరూపించుకున్నాడు దీన్ని బట్టి. అందుకనే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది మనకి ఈ రోజున వచ్చింది. ఈయన నరావతారిగా వచ్చినప్పుడు ఈయన చాలా తక్కువ కాలం జీవించారు ఈ లోకంలో. కేవలం 33 పైచిలుకు సంవత్సరాలు జీవించారు ఆయన. నాట్ ఈవెన్ కంప్లీట్లీ 34 years. 34 సంవత్సరాలు పూర్తిగా కూడా జీవించని, ఈ భూమి మీద జీవించినటువంటి నరావతారంలో ఆయన సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్న తీరు చాలా మనల్ని అబ్బురపరుస్తుంది. మీరు తర్వాత, అంటే ఈ సెమినార్లో నేను అన్నీ చెప్పలేను కనుక, మీరు తర్వాత యేసుక్రీస్తు వారి గురించి 4 సువార్తల్లో మీరు చదివేటప్పుడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సమయాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారో మీరు ఆ కోణం నుంచి ఆయన చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆయన జీవితమే ఒక అద్భుతమైన మార్గదర్శకం అవుతుంది.
యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించి మనందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పించారన్నమాట, సమయాన్ని ఎలా కూడా వెచ్చించవచ్చు అని. ఇంకొక విషయం ఏమిటంటే 33.5 సంవత్సరాల్లో ఆయన 3.5 సంవత్సరాలే ఆయన ప్రజా జీవితంలో సేవలో ఉన్నారు, ప్రభు పరిచర్యలో ఉన్నారు. కానీ ఆ 3.5 సంవత్సరాలు ఆయన ఇప్పటిదాకా నిలిచుండే క్రైస్తవ్యానికి పునాది వేశారు. ఏ మిషనరీ ఆ తర్వాత వచ్చిన ఎవరు కూడా చేయని అద్భుతమైనటువంటి సేవని ఆయన చేసేశారు. ప్రపంచ నలుమూలలకి సువార్తని తీసుకువెళ్ళగలిగినటువంటి యోధుల్ని ఆయన తయారు చేశారు కేవలం 3.5 సంవత్సరాల్లో. గమనించండి ఈ విషయాన్ని. ఆయనకు కూడా 24 గంటలే ఉన్నాయి, ఆయనకు కూడా 7 రోజులే ఉన్నాయి వారానికి, ఆయనకు కూడా 30 రోజులే ఉన్నాయి నెలకి, ఆయనకు కూడా 365 రోజులే ఉన్నాయి సంవత్సరానికి, ఆయనకు కూడా 86,400 సెకండ్లే ఉన్నాయి రోజుకి. బట్ హీ డిడ్ హిస్ జాబ్ మాస్టర్ఫుల్లీ, వండర్ఫుల్లీ. సో అందుకని ఆయన్ని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. యేసుక్రీస్తు వారిని మనం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈ మాటలు అనాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, మనం దేవుడి కళ్ళల్లోకి చూసి, ఇగో నీ పని ముగించాను, నువ్వు నన్ను ఎందుకు భూమి మీదకి పంపించావో, నా జన్మ సార్థకం అయిపోయింది, నా జీవితాన్ని సార్థకం చేసేంత సాధించేసేసాను అని ఎవరైనా చెప్పగలరా? పౌలే ఏమన్నాడు తెలుసా ఫిలిప్పీ పత్రికలో? నేనేదో సాధించానని అనుకోవట్లేదు అన్నాడు. బట్ జీసస్ ఏమంటున్నాడు? ఈ మాట ఆయన చెప్పిన తర్వాత కొన్ని రోజులకి సిలువ వేయబడ్డాడు ఆయన, మేబీ కొన్ని గంటలకి సిలువ వేయబడ్డాడు. అంటే ఆల్మోస్ట్ తన జీవితంలో చరమాంకంలో చివరి భాగంలో ఆయన ఈ మాట చెప్పాడు. మీరు 17వ అధ్యాయం ఆరంభం మీరు చూస్తే తండ్రి కళ్ళల్లోకి చూస్తూ ఈ మాటలు చెప్పాడు ఆయన. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేశాడు. అంటే స్ట్రైట్ హీఈస్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ హిస్ ఫాదర్. మన దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉండదు మనకి. కానీ ఈయన ఒక మనిషిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేయాల్సిన పని లేదు. యేసుప్రభు మనకి మాదిరి అన్నప్పుడు ఒక దేవుడిగా ఆయన మాదిరి కాదు మనకి. ఎందుకంటే దేవుడిని మనం అనుకరించలేము సరిగా. దేవుడు మనిషి అయితే ఆ దేవుడిని మనం అనుకరించగలం. కాబట్టి ఆయన మానవ జీవితమే మనకు మాదిరి. కాబట్టి ఆయన ప్రార్థనా జీవితమైనా ఆయన మానవ జీవితమే. ఆయన కాలాన్ని సద్వినియోగం చేసుకున్న అద్భుతమైనటువంటి ఆ మార్గదర్శక జీవితం ఆయన మానవ జీవితం. ఎందుకంటే మానవ జీవితానికి ఇవన్నీ వర్తిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం దేవుడికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవుడు కాలానికి బయట జీవిస్తాడు. కాబట్టి ఆయన మానవ పరిధిలోకి వచ్చాడు కనుక, మానవుడిగా ఒదిగిపోయాడు కనుక, కేవలం మానవుడిగా జీవించాడు కనుక, ఆయన కేవలం మానవుడు కాకపోయినా ఆయన కేవలం మానవుడిగా జీవించాడు. ఆయన దేవుడై ఉండి దేవుడు కానట్టుగా జీవించాడు. ఆయన మామూలు మానవుడు కాకపోయినా మామూలు మానవుడిగా జీవించాడు. అంచేత మనకు ఆయన మార్గదర్శకం అయ్యాడు, మాదిరి అయ్యాడు, స్ఫూర్తి అయ్యాడు, ప్రమాణం అయ్యాడు, ప్రేరణ అయ్యాడు. ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కళ్ళల్లోకి చూసి, నీవు నాకు ఏ పని అప్పగించావో ఆ పనిని నేను ముగించాను. 2 భాగాలు ఇందులో, ఈ డైలాగులో 2 భాగాలు మనకు కనపడతాయి. ఏమిటంటే, ఒకటి అప్పగించిన పని, ఇంకోటి ముగించిన పని. 2 ఒకటే. అంటే యేసుక్రీస్తు సాధించినది, యేసుక్రీస్తు జీవితానికి
సార్థకత చేకూర్చేది. ద వన్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ది అదర్ ఈజ్ ది అచీవ్మెంట్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు ఆయన నీకోసం చాలా చేశాను తండ్రి అని అనట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు నాకు ఏం చెప్పావో అది చేశాను అంటున్నాడు ఆయన. ఇది మనం ఈ మధ్యాహ్నం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. బ్రతుకు ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. కాలం ఎవరిచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. మన బ్రతుకు మన కాలం రెండు దేవుని వరాలు. ఉదయం మనం చూసాం. మరి ఈ బ్రతుకు ఎలా బ్రతకాలో ఎవరు నిర్ణయించాలి? మనం నిర్ణయించుకోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. మీరు ఏ ఉద్యోగమైనా చేయండి, మీరు ఎక్కడైనా బ్రతకండి, మీరు ఏ డినామినేషన్లోనైనా ఉండండి, కానీ మీరు ఆయన ఆశించినట్టుగా జీవించాలి. క్రైస్తవుడి జీవితంకి క్రైస్తవుడి వ్యక్తిగత అజెండా ఉండదు. క్రైస్తవుడి జీవితానికి దేవుడి అజెండా ఉంటుంది. జెండా అయిందే, అజెండా కూడా అయిందే. మన జెండాలే మనం పైకి ఎగరేయడానికి లేదు, మన అజెండాతో బతకడానికి కూడా లేదు. కానీ మన బ్రతుకులను చూస్తే మనకేమనిపిస్తుంది? వాస్తవం ఏంటి? ఇది ఉండాల్సిన పద్ధతి మనం మాట్లాడుకుంది ఇప్పుడు దాకా. కానీ మనం ఉంటున్న పద్ధతి ఏంటి? మనం ఎప్పుడు మన అజెండా కోసమే జీవిస్తాం. ఇది మన దరిద్రాల్లో ఇంకొకటి. ముఖ్యంగా ఈ మన అజెండా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనం పక్క నుండి చూసి వాత పెట్టుకుంటాం. లోకస్తులు ఎలా జీవిస్తున్నారో అరే మనం కూడా అలా జీవించాలి కదా. ఇప్పుడు చూడండి, క్రైస్తవుల జీవన శైలి అచ్చం లోకస్తుల జీవన శైలిలాగే ఉంటుంది. క్రైస్తవుల పెళ్ళిళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. క్రైస్తవుల పండగలు కూడా దాదాపుగా అలాగే ఉంటాయి. క్రైస్తవులు వెంపర్లాడే విషయాలు, పాకులాడే విషయాలు ఉంటాయి. అవి కూడా లోకస్తులు పాకులాడే విషయాలే ఉంటాయి మనకు కూడా. ఎందుకంటారు? ఈ భూమి మీద నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు కాబట్టి. ఈ భూమి మీద నన్ను ఎందుకు దేవుడు పెట్టాడు, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ దేవుడు ఫిక్స్ చేస్తాడు. అంటే జీవన ప్రయోజనాన్ని దేవుడు ఫిక్స్ చేస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అడిగారో నాకు తెలియదు, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నేనేం సాధించాలి ఈ భూమి మీద, నన్నెందుకు ఈ అమ్మా నాన్నకే పుట్టించావు, నన్నెందుకు ఈ చర్చిలోనే ఉంచావు, నన్నెందుకు విశాఖపట్నంలోనే ఉంచావు, నన్నెందుకు ఈ ఉద్యోగంలో ఉంచావు, నీ మనసు ఏంటి, వాట్ ఈజ్ యువర్ పర్పస్, నీ ఆంతర్యం, నీ ఉద్దేశం ఏంటి? మనిషి చాలా వస్తువులను చేసుకున్నాడు. మనిషి కూడా సృష్టికర్త. దేవుణ్ణి అనుకరించి మనిషి కూడా సృష్టికర్తగా మారాడు. ఈ మైక్ మనిషి చేసుకుందే, ఈ క్లిక్కర్ మనిషి చేసుకుందే, ఆ కెమెరా మనిషి చేసుకుందే, ఈ ఫ్యాన్స్ మనిషి చేసుకున్నవే, ఈ బిల్డింగ్ మనిషి కట్టుకున్నదే. కానీ ప్రతిదానికి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. కుర్చీని నేను మైక్లాగా వాడలేను, మైక్ని నేను పప్పుగుత్తిగా వాడలేను, అంతేనా? మన అసెంబ్లీలో కొంచెం క్రియేటివ్ ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మైక్ని కొట్టుకోవడానికి కూడా వాడతారు. కానీ దీన్ని కొట్టుకోవడానికి సృష్టించలేదు. పక్కనోడి బుర్ర పగల కొట్టడానికి దీన్ని వాడడానికి వీల్లేదు. దీన్ని మన మాటల్ని యాంప్లిఫై చేయడానికే వాడాలి, అంతే. ఇక్కడున్న ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. దేవుడు సృష్టించిన ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి, స్త్రీకి పురుషుడికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఈ ప్రయోజనం నాకు తెలియలేదనుకోండి, ద పర్పస్ ఆఫ్ లైఫ్, నేను సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేను. పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక పెద్ద గొడుగు లాంటిది. ఆ గొడుగు కిందకి నా పెళ్ళి వస్తుంది, ఆ గొడుగు కిందకి నా ఉద్యోగం వస్తుంది, ఆ గొడుగు కిందకి
నేను ఎవరితో మాట్లాడాలి ఎక్కువసేపు, ఎవరితో తక్కువ మాట్లాడాలో కూడా వస్తుంది. ఆ గొడుగు కిందకి నేను ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ అది నిర్ణయిస్తుంది. యేసుక్రీస్తు వారిని మీరు చూసినప్పుడు ఒక అన్య స్త్రీ వచ్చి నా బిడ్డను స్వస్థపరచమంటే ఆయన ఒక సామెత చెప్పాడు, ఒక నానుడి చెప్పాడు. పిల్లలకు వేయవలసినవి కుక్క పిల్లలకి వేయచ్చా అన్నాడు. అది సామెత కాబట్టి ఆవిడ నొచ్చుకోలేదు. అది ఆ రోజుల్లో సాధారణంగా వాడేటువంటి సామెత. ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కల సందడిలాగా నువ్వేంట్రా హడావిడి అని అంటుంటాం మనం. పాపం వాడిని కుక్క అనలేదు మనం, అంటే ఆ సామెత అన్నమాట అది. కాబట్టి ఆవిడ నొచ్చుకోకుండా ఏమైందంటే కింద పడ్డ వాటిని కుక్క పిల్లలకు వేయొచ్చును కదా అంది. ఎందుకు ఈయన ఈ మాట అన్నాడు? నేను ప్రప్రథమంగా ఇశ్రాయేలీయులకి ఫలాంది చేయడానికి వచ్చాను. నేను వెళ్ళిపోయాక ఇశ్రాయేలీల నుంచి అన్యులకి ఈ ఫలం వెళ్తుంది. ఇప్పుడు నా పని కాదు. అందుకని ఆయన ఇశ్రాయేలు దేశాన్ని దాటి రాలేదు. 200 మైళ్ళ కంటే ఆయన ఎక్కువ ప్రయాణం చేయలేదు. మనం ఈ రోజున అమెరికా వెళ్ళిపోదాం, అక్కడ ప్రీచింగ్ చేసేద్దాం, మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం, అక్కడ ప్రీచింగ్ చేసేద్దాం, దుబాయ్ వెళ్ళిపోదాం, అక్కడ చర్చి కట్టేద్దాం అని ఈ రోజున చాలా తెగబడిపోతున్నాం ఈ రోజున మనం. ఆయన చేయలేదు ఆ పనులు. ఆయన తన తండ్రి ఎందుకు పంపించాడో దాని లోపలే ఉన్నాడు. యేసుప్రభు ఎప్పుడు ఎక్స్ట్రాలు చేయలేదు. తండ్రి గీసిన గీత దాటలేదు ఆయన. అందుకే ఈ మాట అన్నాడు, నన్ను పంపించిన పని వేరు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 66 పుస్తకాల్లో ఒక్క పుస్తకం కూడా రాయలేదు. అసడా రాయడం వచ్చా ఆయనకి? రాదా? వచ్చు, కానీ రాయలేదు. తన శిష్యులతో రాయించాడు. ఒక్క పని కూడా ఎక్స్ట్రా చేయలేదు ఆయన. ఈరోజు ప్రీచర్లు, పాస్టర్లు ఎలా ఉన్నారు? వాళ్ళే ప్రసంగం, వాళ్ళే పాటలు, వాళ్ళే మ్యూజిక్, వాళ్ళే క్విజ్, అన్నీ వాళ్ళే. వాళ్ళు సర్వాంతర్యామి అనుకుంటున్నారు. ఏం చేస్తాం? యేసుప్రభు కూడా చేయలేదు అలాగా. ఎందుకు చేయలేదు ఆయన అలాగా? ఆయనకు ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది, ఆయనకు ఒక జీవన ప్రయోజనం ఉంది. ఆ జీవన ప్రయోజనానికి కట్టుబడి దానికోసమే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వేరే దానికి సమయం ఇవ్వలేదు ఆయన. నీకు 24 గంటలు ఎప్పుడు సరిపోతాయంటే 24 గంటల్లో ఉన్న 86,400 సెకండ్లను నువ్వు ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటావంటే దేవుణ్ణి ఎరిగి ఆయన నిన్ను ఎందుకు సృష్టించాడో, ఈ భూమి మీద ఎందుకు పెట్టాడో నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ జీవన ప్రయోజనాన్ని తెలుసుకున్నప్పుడు, నీ జీవన ప్రదాతను, నీ జీవన ప్రయోజనాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఎందుకంటే జీవన ప్రదాతను తెలుసుకోకుండా జీవన ప్రయోజనాన్ని తెలుసుకోలేం కనుక, నీ జీవన ప్రదాతను, నీ జీవన ప్రయోజనాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఇది నాట్ మై కప్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. ఇది నాది కాదు ఈ పని, ఇది నా పని అని నీకు అర్థమవుతుంది. నువ్వు చాలా చెయ్యొచ్చు, చేయగలవు, కానీ అన్నీ చేయడానికి నిన్ను పుట్టించలేదు దేవుడు. నాకు దేవుడు, నేను పోర్ట్రేట్స్ వేయగలను, సీనరీస్ వేయగలను, నేను మంచి ఆర్ట్ వేయగలను, చాలా పనులు చేయగలను. నేను చాలా మంచి వంటలు కూడా వండగలను, నేను కేక్స్ కూడా చేయగలను, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కూడా చేయగలను. కానీ అవన్నీ చేస్తా నేను కూర్చుంటే నేను సేవ చేయలేను. కానీ దేవుడు నన్ను పిలిచింది వాటి కోసం కాదు. మీరు అప్పుడప్పుడు పెళ్ళికి వెళ్తే గిఫ్ట్ ఇస్తారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను గిఫ్ట్ కొనలేదు, నేనే తయారు చేసి ఇచ్చేవాడిని నా స్నేహితులకి. 25 తర్వాత కూడా నాకు ఫోన్ చేసి నీ గిఫ్ట్ ఇంకా నా దగ్గర భద్రంగా ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ బొమ్మ వేసి ఇచ్చేవాడిని. బట్ అవన్నీ వదిలేసుకున్నాను నేను. ఎందుకని? దేవుడు నన్ను ఒక ప్రయోజనానికి పిలిచాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే అన్నిట్లో వేలు పెడతాడు, ఏది రాదని. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఈరోజు మనం టచ్ అయింది లేదు, కానీ ఏది కూడా మనకి పూర్తిగా రాదు. కనీసం ఒక భాష వచ్చే, తెలుగు పూర్తిగా వచ్చు అంటే అది రాదు, ఇంగ్లీష్ పూర్తి కావచ్చు అంటే అది రాదు.
ఇంగ్లీష్ని తెలుగుని ఎలా కలిపి మాట్లాడాలో అది రాదు. మన ప్రాబ్లం ఇది. సమయాన్ని దేనికోసం వెచ్చించాలంటే, ప్రభువు నన్ను ఎందుకు సృష్టించాడు, ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు, ఈ ప్రయోజనానికి బయట నా సమయాన్ని వినియోగించకూడదు అంతే. ఎందుకని 33.5 సంవత్సరాల్లో ఆయన ఇంత సాధించగలిగాడు? ఎందుకని 3.5 సంవత్సరాల్లో అంత సేవ చేయగలిగాడు? బికాస్ హీ నెవర్ వేస్టెడ్ ఎ సింగిల్ సెకండ్. హీ నెవర్ వేస్టెడ్ ఎ సింగిల్ సెకండ్. $12 అప్పుడు, 12 ఏళ్ళప్పుడు వాళ్ళమ్మ గాబరా పడుతూ వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ నాన్న నేను ఎంత గాబరా పడిపోయావు నీకోసం, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా? ఈజ్ టాకింగ్ అబౌట్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్. 12 ఏళ్ళప్పుడే అంత స్పృహ ఉంటే 33.5 ఏళ్లకు ఆయన సాధించడా? సాధించి తీరుతాడు. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ మధ్యాహ్నం మన వయసు ఎంత, మనం సాధించింది ఎంత? మన వయసు ఎంత, మనం దేవుడు మనకు అప్పగించిన పనిలో ఎంత సాధించాం? అసలు ఆ పని మనకేంటో మనకు తెలుసా? ఊరికే ఉదయాన్నే లేచి పని పాటలకి వెళ్ళిపోయి ఆదివారం చర్చికి రావడం కాదండి. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఇట్స్ నాట్ ఎ రొటీన్. జీవన ప్రదాతను నువ్వు ఎరగాలి, ఆయనకి దగ్గరగా జరగాలి. అప్పుడు నీ జీవన ప్రయోజనం తెలుస్తుంది. జీవన ప్రయోజనాన్ని సాధించడానికి మనలో దేవుడు కొన్ని ప్రత్యేకతలు పెడతాడు. మీ ముఖం ఇంకొకళ్ళ ముఖంలాగా ఉండదు, మీ గొంతు ఇంకొకళ్ళ గొంతులాగా ఉండదు, మీ నడక ఇంకొకళ్ళ నడకలాగా ఉండదు, మీ కనుగుడ్డు ఇంకొకళ్ళ కనుగుడ్డులాగా ఉండదు, మీ వేలిముద్రలు ఇంకొకళ్ళ వేలిముద్రలాగా ఉండవు. మీరు ప్రత్యేకం. ఈ ప్రత్యేకత ఎందుకు పెట్టాడు తెలుసా మిమ్మల్ని? మీకు ఒక ప్రత్యేకంగా సాధించాల్సింది ఒకటి ఉంది. మీరు ఒక జీవన ప్రయోజనం, అది సాధించడం కోసం పెట్టాడు. నెవర్ ఎవర్ కాపీ అదర్స్. ఇతరులని చూసి కాపీ కొట్టద్దు. నీ బతుకు డూప్లికేట్ అయిపోతుంది. ప్రభు దగ్గర కూర్చో, ప్రభుని అడుగు, ప్రభా నేను ఎవరిని, నన్ను ఎందుకు పుట్టించావు, నీకోసం నేనేం చేయాలి, ఎందుకు ఇచ్చావు ఈ జీవితం వరంగా, ఎందుకు ఇచ్చావు ఈ ఆయుష్ ఈ కాలం వరంగా, దీంతో నేనేం చేయాలి, దినానికి 86,400 సెకండ్లు ఇచ్చావు, నన్నేం చేయమంటావు? ప్రభువుని తెలుసుకునేదాకా పౌలుకి ఈ విషయం అర్థం కాలేదు. పౌలు తాను అనుకున్నదే సేవ అనుకున్నాడు. ఈరోజు చాలామంది బహిరంగ సభలు పెట్టేసి మేము సేవ చేస్తాం అనుకుంటున్నారు చూసారా. ఈరోజు చాలామంది మాకు దేవుడు చెప్పేశాడని చెప్పి చర్చిలు కట్టేసి మేము సేవ చేసాం అనుకుంటున్నారే. చాలామందిని రేపు దేవుడు అడగబోయేది ఒకటే, నీకు నేను చెప్పానా? ఆయన చెప్పకుండా నువ్వు సువార్త పని చేసినా ఆయన దాన్ని లెక్కించడు. సేవ అంటే ఆయన చెప్పింది చేయడం, ఆయన చెప్పినట్టు చేయడం, ఆయన చెప్పినప్పుడు చేయడం, ఆయన చెప్పిన పద్ధతిలో చేయడం. నువ్వు అనుకున్నట్టు చేయడం కాదు, నువ్వు అనుకున్నది చేయడం కాదు, నువ్వు అనుకున్నప్పుడు చేసేది కాదు సేవ. అందుకని పౌలు గుర్రం మీద నుంచి పడంగానే ఈ మాట అన్నాడు, ప్రభువా నువ్వెవడవు? రెండవది, నేను ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు, నేను ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు. అంతకుముందు లేదు ఈ ప్రశ్న. ప్రభు ఎవరో తెలుసుకున్నప్పుడే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. జీవన ప్రదాతను ఎరిగినప్పుడే జీవన ప్రయోజనాన్ని ఎరగడానికి వీలవుతుంది. యేసుక్రీస్తు వారు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అద్భుతంగా సద్వినియోగం చేసుకోవడానికి ఆయన్ని గైడ్ చేసిన ఫ్యాక్టర్ ఇదే. హీ న్యూ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ హీ హ్యాడ్ కమిటెడ్ టు దాట్. ఏమండి, పౌలు తన జీవితంలో ఆ గుర్రం మీద నుంచి పడినప్పుడు ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ తనకు అర్థమైంది. నేనేం చేయాలి అని అంటే, మీరు అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం చదివితే దేవుడు ఏం చెప్పాడంటే ఆయనకి, నువ్వు వెళ్ళు పట్టణంలోకి, దమస్కులోకి వెళ్ళు, అక్కడ అననీయ ఆయన వస్తాడు, నువ్వేం చేయాలో అతను నీకు చెప్తాడు, నీ జీవన ప్రయోజనం అతని ద్వారా నేను నీకు చెప్తాను. అండ్ పాల్ వాజ్ కమిటెడ్
టు దాట్ పర్పస్ ఆఫ్ లైఫ్ till the end of his life. తన జీవితాంతము, తన చివరి మరణం వరకు కూడా ఆయన దీన్ని మనసులో పెట్టుకొని ఆయన బ్రతికాడు. ఆ విషయము మనం అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 1 second. సో పాల్ ఏమన్నాడంటే అగ్రిప్ప దగ్గర నుంచున్నప్పుడు, రాజైన అగ్రిప్ప, ఆ పరలోక దర్శనానికి నేను అవిధేయుడును కాను. పౌలు తన జీవితంలో చూస్తే ఆయన మీద ఒక కేసు బుక్ అయితే ఆ కేసుని లోయర్ కోర్టులో కొట్టేశారు. కొట్టేస్తారని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఒక రోమా పౌరుడిగా, రోమా సంస్కృతిని, చట్టాలని చదివిన ఉద్దండుడిగా ఆయనకి చట్టాలు తెలుసు. ఆయన అందుకని ఏం చేశాడంటే, కొట్టేయక ముందే ఒక అప్పీల్ చేసుకున్నాడు. నేను నా కేసుని సుప్రీంకోర్టులో వినిపించుకుంటాను, సీజర్ దగ్గర వినిపించుకుంటాను అని అప్పీల్ చేశాడు. అందుకనే గవర్నర్ గారు, రాజైన అగ్రిప్ప గారు ఇద్దరు కూడా తీర్పు తీర్చిన తర్వాత ఇతనిలో ఏం దోషం కనపట్లేదు, ఇతను మరణశిక్షకు పాత్రుడు కాదు, ఇతన్ని వదిలేసేయాలి అని నిర్ణయించుకున్నారు. పౌలుని నిర్దోషిగా వదిలిపెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక లీగల్ లిటిగేషన్, ఒక న్యాయపరమైన చిక్కు వచ్చి పడింది. ఏమిటంటే అది, ఈయన రోమా సిటిజను, రోమా పౌరుడు, ఇతను ఆల్రెడీ సుప్రీంకోర్టుకి అప్లై చేసుకున్నాక, అంటే సీజర్ గారి ఎదురుగా నిలబడి తన యొక్క కేసుని వినిపించాలి, తన వాదనను వినిపించుకోవాలి అని తిను అప్పీల్ చేసుకున్న తర్వాత ఇతను వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇతను నిర్దోష అయినా సరే, లోయర్ కోర్టులో ఇతను కేసు కొట్టేసినా సరే సీజర్ దగ్గరికి ఇతను పంపించాలి. ఇది పౌలు చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి, లేకపోతే తీసుకున్నటువంటి ఒక చర్య, లేకపోతే వేసినటువంటి ఒక అడుగు అన్నమాట. అ వెరీ స్ట్రాటజిక్ మూవ్ బై పాల్. ఎందుకు అనంటే, అననీయ ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే పాల్కి, నీవు రాజుల ఎదుట, అధికారుల ఎదుట నాకు సాక్షిగా నిలబడాలి. ఆ రోజుల్లో ద టాప్ ఎవరంటే సీజర్. సీజర్ని మించిన రాజు లేడు, సీజర్ని మించిన అధికారం లేదు ఆ రోజుల్లో మానవ లోకంలో. ఆ సీజర్కి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటిస్తే తన జన్మ సార్థకమైనట్టు. ఎందుకంటే తన జీవన ప్రయోజనం అదే తనకి దమస్కు మార్గంలో అవగతమైంది. ఈరోజున మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దేవుణ్ణి మహింపరిచే విధంగా, ఇతరులకి ఆశీర్వచనంగా, మీకు మీరు ఆశీర్వచనంగా బతకాలంటే మొట్టమొదట మీరు మీ జీవన ప్రదాతను హత్తుకోవాలి, అతి దగ్గరగా తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడం కాదు, ఆయన్నే తెలుసుకోవాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఆయనతో స్నేహించాలి, ఆయనతో గడపాలి. అంటే మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటప్పుడు, మీరు సమయాన్ని అలాట్ చేసేటప్పుడు ద ఫస్ట్ థింగ్ ఎవరికంటే ప్రథమ ఫలాన్ని ఆయనకి ఇచ్చేయాలి. సమయంలో ప్రథమ ఫలాన్ని, ద బెస్ట్ ఆయనకి ఇవ్వాలి. అండ్ ద రెస్ట్ ఉంటుందే, ద రెస్ట్ ఆఫ్ ద టైం ఆయన బ్లెస్ చేస్తాడు. మీరు ఎప్పుడైతే ద బెస్ట్ ఆఫ్ ద టైం మీ జీవితంలో 24 గంటల్లో ఆయనకి ఇస్తారో, మురిగిపోయింది, మిగిలిపోయింది, అడుగు భాగంలో ఉన్నది ఊడ్ చేసి ఇచ్చే టైం కాదు ఆయనకి ఇవ్వాల్సింది. మీరు ద బెస్ట్, ద రెస్ట్ ఆఫ్ ద టైంని, 24 గంటల్లో మిగిలిన గంటలన్నింటినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అండ్ యూ కెన్ బీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మీకు, ఇతరులకు మీరు ఆశీర్వచనంగా బతకగలరు, ఆయనకు మహిమకరంగా మీరు బతకగలరు. యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకునేటువంటి అద్భుతమైన పాఠం ఇది. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు మార్కు సువార్త 1:35 ఎవరైనా చదువుతారా? మార్కు 1:35. ఆయన పెందలకడని లేచి చదవండమ్మా. ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండని. ఏం చేస్తున్నాడు ఆయన?
ఏం చేస్తున్నాడు ఆయన తన సమయాన్ని 24 గంటల్లో మొట్టమొదటి సమయాన్ని, బెస్ట్ సమయాన్ని ఎవరికిచ్చాడు? దేవుడికి ఇచ్చాడు, తన తండ్రికి ఇచ్చాడు. ద బెస్ట్. ఆయన గురించి మీరు సువార్తల్లో చదవండి. రాత్రిపూట మళ్ళీ ఏం చేసేవాడంటే మళ్ళీ కొండకో అరణ్యానికో వెళ్ళేవాడు. కొండకి అరణ్యానికి ఎందుకు వెళ్ళేవాడు? అక్కడ ఈయన తన తండ్రి తప్ప ఎవరు ఉండరు. మనకు దరిద్రం పట్టుకుంది ఈ మధ్యకాలంలో క్రైస్తవులకి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం. ఈ దరిద్రం నుంచి బయటికి రండి. ఇది దరిద్రం. ఇది ప్రార్థన చేసుకోండి, చేయించుకోకండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా రండి ప్రార్థన చేస్తాను అనలే. అపొస్తలులు ఎప్పుడు రండి మీకు తలల మీద చేతులు వేసి ప్రార్థన చేస్తాం అనలే. యేసు ప్రభుని అతి దగ్గరగా ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసిన శిష్యులు, ఆంతరంగిక శిష్యులు ఆయన ఏమడిగారు తెలుసా? నీలాగా ప్రార్థన చేయించడం నేర్పించవా అని అడిగారు. మాకు కూడా ప్రార్థన చేయవా? మా అమ్మాయికి కూడా ప్రార్థన చేయవా? మా అల్లుడికి ప్రార్థన చేయవా? మా కోడలికి ప్రార్థన చేయవా అని అడగలా. నీలాగా ప్రార్థించడం మాకు నేర్పించు అని అడిగారు. నిజమైన దైవజనుడు రండి రండి ప్రార్థన చేస్తాను అన్నాడు. మీరు ప్రార్థించుకునేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, మీకు స్ఫూర్తి అవుతాడు. దట్స్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఏకాంత ప్రార్థనకి పెద్దపీట వేశాడు. సాలిట్యూడ్ ప్రేయర్, సాలిటరీ ప్రేయర్, ప్రేయర్ ఇన్ సైలెన్స్. నువ్వు దేవుడు తప్ప ఇంక అక్కడ ఎవరు ఉండకూడదు. గాడ్ మీట్స్ యూ in your solitude. You listen to the voice of God in your silence. అన్ని రణగణ ధ్వనుల్ని నువ్వు కట్టేస్తే తప్ప దేవుడి స్వరం నీకు వినపడదు. నువ్వు ఏకాంతంగా ఉంటే తప్ప దేవుడు వచ్చి నిన్ను కలుసుకోడు. God loves your private prayers, not your public prayers. ఇది జరిగినప్పుడు నీకు ప్రభు అర్థమవుతాడు, ప్రభు చిత్తం అర్థమవుతుంది, ప్రభు నీ పట్ల ఉంచిన ఉద్దేశం, నీ జీవన ప్రయోజనం అర్థమవుతుంది. దానికి కట్టుబడి నువ్వు జీవించడానికి వీలవుతుంది. సమయంలో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. ఆయన ఉదయం సాయంత్రం తన తండ్రితో గడిపేవాడు, ఈ మధ్యలోనే ప్రజలతో గడిపేవాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 44 నుంచి మీరు చదివితే 49 వరకు యేసుక్రీస్తు వారు, మీకు తెలిసిన సన్నివేశమే అది. యేసుక్రీస్తు వారు దేవాలయంలో కూర్చొని పండితులతో వాదిస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నేమో పండగ ముగించుకొని బండి కట్టుకొని, ఆ రోజుల్లో దొంగల భయం ఉంది కాబట్టి అందరు కలిసి ఒక 300 మందో 400 మందో కలిసి వెళ్ళేవాళ్ళు లాంతర్లు పెట్టుకొని. ఎందుకంటే ఆ ఎద్దుల బండి ఎప్పటికో తీసుకెళ్తుంది వాళ్ళ ఊరికి. కొన్నిసార్లు చీకటి పడిపోతుంది, దొంగల భయం ఉంటుంది కాబట్టి 3 రోజులు పట్టింది వాళ్ళకి యేసు ప్రభుని కనుక్కోవడానికి. ఎందుకంటే ఏదో ఒక బండిలో ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే హీఈస్ అ హాట్ ఫేవరెట్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయన అందరికీ ఇష్టమైన బాలుడు. ఎక్కడో ఉండుంటాడు, ఎవరో ఒకళ్ళ ఒళ్ళో ఉండుంటాడు, ఎవరో ఒకళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండుంటాడు అనుకున్నారు. అందరికీ తలలో 4గా ఉన్నవాడు కాబట్టి వాళ్ళు గుర్తించేటప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఏ బండిలోనూ లేడు. మళ్ళీ బండి వెనక్కి తిప్పుకొని వచ్చారు. చూస్తే దేవాలయంలో కూర్చొని పెద్దలతో వాదిస్తూ ఉన్నాడు. దేని గురించి? ధర్మశాస్త్రం గురించి, వాక్యం గురించి. కానీ మనం ఆయన్ని చూస్తే అందరిలాగా ఆయన ఆలోచించలేదు. జీసస్ న్యూ హిస్ ప్రయారిటీస్. ఆయన ప్రాధాన్యాలు ఆయనకు తెలుసు. ప్రయారిటీ అంటే ఏంటి? ప్రాధాన్యం అంటే ఏమిటి? ఏది అవసరమో ఏది అవసరం కాదో నిర్ణయించుకోవడం ప్రాధాన్యం. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ఇప్పుడే చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ప్రాధాన్యమో ఏది తక్కువ ప్రాధాన్యము, ఏది ఎక్కువ ప్రాధాన్యము, ఇవి నీకు తెలిస్తే నీకు ప్రాధాన్యాలు అర్థమవుతాయి, నీ యొక్క ప్రయారిటీస్ నీకు అర్థమవుతాయి.
యేసుక్రీస్తు వారు భోజనం చేయకుండా సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన కాసేపు లంచ్ని స్కిప్ చేశాడు కదా. మనకి ఎన్నింటికి సార్ లంచ్? మనకి ఎప్పుడు సార్? 1 o'clock. చూడండి, ఇంకా 45 నిమిషాలు ఉంది. నేను 2 దాకా మాట్లాడాను అనుకోండి, మీరు నన్ను స్కిప్ చేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభు అలా చేయలేదు. పక్క నుంచి శిష్యులు పిలుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు ఒక అమ్మాయితో మాట్లాడడం ఇష్టం లేదు, అది కూడా సమరయుల అమ్మాయితో మాట్లాడడం అసలు ఇష్టం లేదు. వాళ్ళు యూదులు, వాళ్ళకు కూడా కొద్దో గొప్ప ఆ కులపు వాసన ఉంది మనలాగే. కాబట్టి అక్కడి నుంచి పిలుస్తున్నారు, లంచ్ వచ్చేసిందిరా అని. యేసు ప్రభు ఒక చూపు చూశాడు, మళ్ళీ పిలుస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం. ఇదిగో ఇప్పుడు ఈ సమరయ స్త్రీతో మాట్లాడడం నాకు ప్రయారిటీ, నా ప్రాధాన్యం. ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మై లంచ్ బాక్స్. నా లంచ్ కంటే ఇది ఇంపార్టెంట్. యేసుప్రభుకి ఆయన ప్రాధాన్యాలు తెలుసు. తమరికి తెలుసా తమరి ప్రాధాన్యాలు? ఇది పట్టుకు కూర్చుంటే మీకేం తెలియదు. మీ ఆయన ఇంటికి వచ్చాడని కూడా తెలియదు. మొన్న ఒకళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల్ని అత్తగారు చూసుకుంటుందిలే అని ఆవిడ అనుకుంది, తల్లి. హస్బెండ్ తోటే మాట్లాడుతుంది. హస్బెండ్ ఏమో వేరే దేశంలో ఉన్నాడు, ఈవిడ ఇంకో దేశంలో ఉంది. అత్తగారు అనుకున్నాడు కోడలు పిల్ల చూసుకుంటుందిలే అని అత్తగారు అనుకున్నారు. ఆ పిల్లలు తలుపు తీసుకొని చక్కగా వెళ్ళిపోయారు, స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు, చచ్చిపోయారు. ఇదేం చేస్తుంది? నువ్వు సెల్ ఫోన్ని వాడే విధానము కొన్ని ప్రాణాలు ఖరీదు. ఆ తల్లి గుండెకోత మనం ఎవరం కూడా తీర్చలేము. ఆవిడ కావాలని చేయలేదు. కానీ మనము అప్రమత్తంగా లేకపోతే, మనం ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలియకపోతే మనకి చాలా 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 ఎందుకు మన బోరు బావిల్లో పిల్లలు పడిపోతారు? బోరు తవ్వినట్టు తప్పు కాదు, అది తల్లిదండ్రులు తప్పు. పిల్లలు పరిగెడతానో దోగాడుతానో వెళ్ళి పడిపోతారని తల్లికి తండ్రికి తెలుసు. వాళ్ళని కట్టి పడేసుకోవాలి, వాళ్ళ చుట్టూ ఉంచుకోవాలి, వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరగాలి. ఇది అవసరం. ప్రాధాన్యం. యేసుప్రభుకి ఆయన ప్రాధాన్యాలు తెలుసు. సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో నిజానికి ఆయన అజెండాలో, ఆయన ప్లాన్లో లేదది సమరయ స్త్రీని కలవాలని. మీరు 3వ అధ్యాయం చివరి భాగము, 4వ అధ్యాయం మొదటి భాగం మీరు చదివితే మీకు అక్కడ ఒక విషయం కనబడుతుంది. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచున్నారని పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు యూదయను విడిచి గలిలయకు రావాలి. అంటే పాలస్తీనా మ్యాప్ ఎలా ఉంటుందంటే, ఉత్తర భాగంలో పై భాగంలో యూదయ ఉంటుంది, దక్షిణ భాగం కింది భాగంలో గలిలయ ఉంటుంది, ఈ మధ్యలో సమరయ ఉంటుంది. ఈ యూదయ నుంచి గలిలయకు, గలిలయ నుంచి యూదయకు వెళ్ళేటప్పుడు సమరయ గుండా వెళ్తే షార్ట్ కట్, చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ యూదులకు అంటూ, వాళ్ళు మన బ్రాహ్మణుల కంటే ఇంకా నిష్ఠ ఎక్కువ వాళ్ళకి. అందుకని వాళ్ళు చచ్చినా కూడా ఆ సమరయ గుండా వెళ్ళరు, సమరయ చుట్టూ తిరిగి వెళ్తారు. 3 రోజులు పట్టినా సరే ఆ చుట్టూ తిరిగే వెళ్తారు. యేసుక్రీస్తు వారు యాక్చువల్గా యూదయకి వెళ్ళాలనుకున్నారు. ఆయన అజెండాలో యూదయ ఉంది. కానీ యూదయలో ఒక వదంతి, ఒక రూమరు వచ్చింది. దానివల్ల కొంత నష్టం జరుగుతుంది అక్కడ పరిచర్యకి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, పక్కన వాళ్ళు చర్చి పెడితే ఈజీగా ఉండాలంటే ఆ గోడ పక్కనే చర్చి కడుతున్నారు. ఎందుకంటే గోడ నుంచి యువతలకి దూకడం ఈజీ కాబట్టి. ఈ రోజుల్లో చర్చిలు అయ్యాయి కదా, మెగా చర్చిలన్నీ అయ్యాయి. ఆ చర్చిల నుంచి ఈ చర్చిల నుంచి, ఆ చర్చిల నుంచి ఈ చర్చిల నుంచి గొర్రెల్ని దొంగిలించుకొచ్చినటువంటి చర్చిలే మెగా చర్చ్.
ఆ చర్చి నుంచి ఈ చర్చి నుంచి గొర్రెల్ని దొంగిలించుకొచ్చిన చర్చే డిజిటల్ చర్చ్. తెర చర్చిలు వచ్చినాయి కదా, అది. వీళ్ళు కష్టపడితే వచ్చిన చర్చి కాదు ఇది. నా దగ్గర 1,00,000 మంది ఉన్నారు, నా దగ్గర 150,000 మంది ఉన్నారు, 150,000 మంది ఉన్నారు అనేది అంతా కూడా పక్క చర్చిల నుంచి ఎత్తుకొచ్చిన బాపతే ఇది. ఈ మధ్య ఒక ఆయన 100 చర్చిలు కడతానని వాళ్ళ నాన్నగారికి చెప్పాడట, ఓ సేవకుడు. అది కూడా దుబాయ్లో కడతాను, ఇంకెక్కడెక్కడెక్కడో కట్టేస్తాను, దేశ విదేశాల్లో కట్టేస్తానని. ఏమిటో తెలుసా, పక్క చర్చి వాడిది ఎత్తుకురావడం అన్నమాట. ఇప్పుడు ఎత్తుకురావడం పోయి టేక్ ఓవర్ వచ్చింది. టేక్ ఓవర్ అంటే ఒక సెల్ ఫోన్ కంపెనీ వాడు ఇంకో సెల్ ఫోన్కి అమ్మేస్తాడు, ఆ రెండు కలిసిపోతాయి. అలాగే ఏం చేస్తాడంటే ఈ పెద్ద చర్చి పాస్టరు చిన్న చర్చి పాస్టర్ల చర్చిల్ని కొనుక్కుంటాడు అనమాట. నీ చర్చిలో ఎంతమంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? నీ చర్చిలో 100 మంది ఉన్నారా? నాకు అమ్మే రాదు నీ చర్చిని, నీ గొర్రెల్ని నాకు అమ్మేసేయి, నీకు ఇంతని ఇస్తాను. సో ఈయన గొర్రెల్ని అప్పనంగా ఆయనకు అమ్మేస్తాడు అనమాట. అమ్మేస్తే 100 చర్చిలు వచ్చేస్తాయి. ఇది జరుగుతున్న దరిద్రం. యేసుప్రభు అలాంటి వాడు కాదు. అక్కడ ఒక ఆయన సేవ చేస్తున్నాడు, ఆయనకి ఈయనకి మధ్య విభేదం లేదు, ఈయన కోసమే ఆయన వచ్చాడు. కానీ ప్రజలు విభేదంలో ఉందన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఆ వదంతిని కట్ చేయడానికి, ఆ రూమర్ని ఆపడానికి, ఆ పుకార్లని ఆపడానికి ఆయన వెంటనే వెనుదిరిగాడు. అక్కడి నుంచి వెనుదిరిగి ఏమన్నాడు, అక్కడ ఇంకో మాట రాసింది, ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. ఏమిటి ఆ వెళ్ళవలసి రావడం ఏమిటి? సడన్గా ఆయన ప్రయారిటీ మార్చుకున్నాడు. యూదయలో తన ప్లాన్ అంతా మారిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ గలిలయకి వెళ్ళను, సమరయకి సువార్త అందలేదు కదా, అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను, అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అస్పృశ్యుల దగ్గరికి వెళ్తాను, వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్తాను, చిన్న చూపు పొందుతున్న వారి దగ్గరికి వెళ్తాను. ఆయన కావాలని ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. సమరయలో ఆయన ఎంత సేవ చేశాడో, 2-3 రోజులు అక్కడ ఉండిపోవడం, సమరయులు ప్రభులోకి రావడం సంగతి అంతా మనకు తెలుసు. అంటే యేసు ప్రభు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తీరులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, కొన్నిసార్లు ముందే మనం ప్రయారిటీస్ పెట్టుకుంటాం. ఇదిగో ఈ సమయం దీనికి, ఈ సమయం దీనికి, ఈ సమయం దీనికి, ఈరోజు వీడికి అని పెట్టుకుంటాం మనం. కానీ కొన్నిసార్లు సడన్గా విషయాలు మారతాయి. మారినప్పుడు హ్యూమన్ నీడ్ అనేది ఒకటి ఉంటుంది. మనుషులు అవసరంలో ఉంటారు. ఆ అవసరం కోసం ఆయన తన ప్రయారిటీస్ మార్చుకున్నాడు, తన ప్రాధాన్యాలు కూడా మార్చుకున్నాడు. విలియం కేరీ అనే పాస్టర్ గారు దాదాపు 200 సంవత్సరాలు పైచిలుకు వెనక్కి వెళ్ళి చూస్తే ఈ దేశంలో జీవించాడు. ఒక బ్రిటిష్ బ్యాప్టిస్ట్ మిషనరీ. ఆధునిక మిషనరీలకు ఆయన ఆజ్యం పోసాడు. మిషనరీ సేవకు ఆయన ఒక మార్గదర్శకం అయ్యాడు. ఆ రోజు శనివారం ఆయన కూర్చొని టీ తాగుతూ తన బైబిల్ని ముందు పెట్టుకొని ఆయన నెక్స్ట్ డే సండే కోసం ఆయన ప్రసంగం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అప్పుడే వచ్చింది లార్డ్ విలియం బెంటింక్ నుంచి ఒక ప్రభుత్వ తాకీదు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా సతీ సహగమనాన్ని నిషేధిస్తున్నాం అని. విలియం కేరీకి కాపీ ఎందుకు ఇచ్చారంటే, ఆయన రాజా రామ్మోహన్ రాయ్ ముందుండి పోరాడారు సతీ సహగమనానికి వ్యతిరేకంగా. మేబీ రాజా రామ్మోహన్ రాయ్కి కూడా ఒక కాపీ వెళ్ళి ఉంటుంది. విలియం కేరీ ఆ కాపీ చదవగానే ఎగిరి గంతేశాడు. గంతేసి తాను పాస్టర్ అన్న విషయం మర్చిపోయాడు. రేపు నేను చర్చిలో ప్రసంగం చేయకూడదు అనుకున్నాడు. ఆయన తన ప్రాధాన్యాన్ని మార్చుకున్నాడు. పాస్టర్ గారి ప్రాధాన్యం ఏంటి సార్? చర్చిలో మాట్లాడాలా? వెంటనే అసిస్టెంట్ పాస్టర్ని పిలిచాడు. పిలిచి, రేపు నేను చర్చిలో మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అదేంటి సార్ అని అన్నాడు. లేదు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రిపేర్ అవ్వు అన్నాడు. ఏంటి అని ఆరాధిస్తే దీన్ని ఆయన రాత్రికి ట్రాన్స్లేట్ చేసి దేశ నలుమూలలకి ఆయనకు దాదాపుగా 12 భాషలు వచ్చి ఆనాటికి 12 భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ఆయన దేశ నలుమూలలకి ఆ తాకీదును పంపించాలనుకున్నాడు. ఎందుకంటే ఆ రాత్రి ఎవరైనా ఒక్క విధవరాలు, ఒక్క వితంతు చితిమంట పైన చనిపోతుందేమో, భర్త చితిమంట పైన. ప్రాధాన్యం. ప్రయారిటీస్ ఆర్ టైమ్ బౌండ్. ప్రయారిటీస్ ఆర్ అకార్డింగ్ టు ద హ్యూమన్ నీడ్. సమయాన్ని ఎలా వెచ్చించాలంటే ఇతరులకు ఆశీర్వచనంగా. యేసుప్రభుని చూసి మనం నేర్చుకోవాలి. విలియం కేరీ నేర్చుకున్నాడు.
ఇతరుల కోసం మార్చుకోవాలి నీ అజెండానే. అది ఆ సమయంలో అవసరం. దీనికి ఆపోజిట్గా మనం చూస్తే మనకి కొన్ని విషయాలు కనపడతాయి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. పొట్టి చెక్కే కథ మీకు తెలుసు కదా. ఎక్కడ దొరుకుతుంది అది మనకి? లూకాసు వార్త 19వ అధ్యాయం. అక్కడే కదా ఆయన 10వ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. వాళ్ళ ఇంట్లోనే చెప్పాడు ఆ మాట. యేసుప్రభుకి వేరే అజెండా ఉంది. ఆయన వీధిలో వెళ్తూ ఉన్నాడు. నిజానికి జక్కయ్య ఇంటికి వెళ్ళాలన్నది ఆయన ప్లాన్లో లేదు. కానీ జక్కయ్య అవసరం ఆయన గుర్తించాడు. జక్కయ్య అవసరం గుర్తించి తన ప్లాన్ మార్చుకున్నాడు, తన ప్రయారిటీ మార్చుకున్నాడు, తన ప్రాధాన్యం మార్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు జక్కయ్యకే కాదు, నేడు ఈ ఇంట రక్షణ వచ్చి ఉన్నదన్నాడు ఆయన. జక్కయ్య కుటుంబం అంతా రక్షింపబడింది. ఎన్నిసార్లు మీరు ఇలాంటి త్యాగాలు చేసి ఉంటారు ఇతరుల కోసం, ఇతరులని దేవుడికి పరిచయం చేయడం కోసం, ఇతరులు కష్టంలో ఉంటే ఆదుకోవడం కోసం. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని కూడా పక్కన పెట్టి మానవ అవసరం కోసం కొంతమందిని స్వస్థత చేశాడు. ఆయన స్వస్థపరిచాడా? విశ్రాంతి దినాన్ని కూడా పక్కన పెట్టాడు ఆయన. విలియం కేరీ ఎలాగా విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి ఆయన సతీసాగమనాన్ని అరికట్టడానికి ఆ రాత్రి అహర్నిశలు శ్రమించాడో, యేసుప్రభు కూడా విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి కొన్నిసార్లు దేవుడు పెట్టిన పద్ధతి కంటే, మనుషులు నిర్మించుకున్న పద్ధతుల కంటే మనుషులు గొప్పవాళ్ళు. మొన్న మధ్య ఒక సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వార్షికోత్సవంలో నేను చెప్పాను, మీకు మీ సంఘం బిల్డింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అన్నాను నేను. అంటే అందరూ పాపం నవ్వేశారు. ఎందుకంటే రిపోర్ట్లో సంఘం బిల్డింగ్ గురించే ఉంది, దానికి ముందు గ్రీటింగ్స్లో సంఘం బిల్డింగ్ గురించే ఉంది. కానీ సంఘం గురించి ఎవరు మాట్లాడట్లా. సంఘం అంటే ఎవరు? మనుషులు, విశ్వాసులు. ఆ సంవత్సరం అంతా రిపోర్టు, ఆ ముందు సంవత్సరాల రిపోర్ట్ అంతా సంఘం గురించి, సంఘం బిల్డింగ్ గురించే ఉంది. అంతకుముందు బిల్డింగ్ ఎక్కడ ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడికి వచ్చింది, ఆ బిల్డింగ్ ఎందుకు వద్దనుకున్నాం, ఈ బిల్డింగ్ ఇంత పెద్దగా ఎలా కట్టాం, ఇదే మొత్తం. అప్పుడు చెప్పాను నేను వాళ్ళకి. ఆ తర్వాత మనం ఈ మధ్య ఇంకో చర్చికి వెళ్ళాను. వాళ్ళు 25 కోట్లు పెట్టి సంఘం కట్టారు బిల్డింగ్. మీ చర్చిలో విధవరాళ్ళకి ఎంత ఇస్తారు? మీ చర్చిలో పేదవాళ్ళని ఎంతమందిని గుర్తించారు? మీ చర్చిలో ఎంతమందికి ఫీజు కట్టుకోలేని వాళ్ళకి కడతారు? క్రైస్తవులకు అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అక్కర్లా, చర్చే చేయొచ్చు ఫీజు రీయింబర్స్మెంట్. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రాధాన్యాలను గీస్తూ, ప్రయారిటీస్ని చెప్తూ, మనుషుడు విశ్రాంతి దినం కోసం కాదు, విశ్రాంతి దినం మనుషుడు కోసం అన్నాడు. విశ్రాంతి దినాన్ని మనుషుని పక్కన పెడితే, మనుషుడి అవసరాన్ని గుర్తించలేని, దాన్ని తీర్చలేని విశ్రాంతి దినం అవసరం లేదు. విశ్రాంతి దినం మనిషి పెట్టుకున్న పద్ధతి కాదు, దేవుడు పెట్టిన పద్ధతి. అందుకే అన్నాడు, విశ్రాంతి దినాన్ని అనే అంతటోడివా నువ్వు, ఇది మనుషుల పద్ధతి కాదు కదా అంటారని. అని ముందే ఒక మాట అన్నాడు, మనిషి కుమారుడు విశ్రాంతి దినమును కూడా ప్రభు అన్నాడు. అందుకని ఆయన శనివారం నుంచి ఆదివారానికి మార్చగలిగాడు. బికాజ్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సబాత్. ప్రయారిటీస్ అలా వస్తాయండి. ప్రయారిటీ ఎలా తెలుస్తుందంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమిటంటే, దేవుడు ఇది ప్రాముఖ్యం, ఇదేరా నీ జీవితానికి పరమోద్దేశం అని చెప్తే దాన్ని బట్టి ప్రయారిటీ వస్తుంది. ప్రయారిటీ ఎలా వస్తుందంటే, ఇది మనుషులకు ఆశీర్వాదం, ఇప్పుడు వెళ్ళకపోతే అతను చచ్చిపోతాడు, ఇప్పుడు చేయకపోతే మరొకసారి చేయలేను, ఇది మనిషిని బ్లెస్ చేయడానికి మనిషి అవసరం, మనిషి అత్యవసరం, ఇది ప్రయారిటీ అవుతుంది. ఒకవేళ తమరు ఒక పాస్టర్ గారు అయితే మీరు శనివారం కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటే, లేకపోతే ఆదివారం ఉదయాన్నే మీ కారు తీసుకొనో స్కూటర్ తీసుకొనో మీరు చర్చికి బయలుదేరగానే మీ పక్కింటి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే 108 రాకపోతే మీరు స్కూటర్ స్టాండ్ వేసి అసిస్టెంట్ పాస్టర్కి ఫోన్ చేసి నేను లేటుగా వస్తానని చెప్పి మీరు వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నేను అబద్ధం చెప్పట్లేదు. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ.
యేసుప్రభు ఇది మనకు నేర్పించాడు. మీకు ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను యేసుప్రభు జీవితం నుంచి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అది కనపడుతుంది. లాజరు చనిపోతున్నాడు, లాజరు బాగా అస్వస్థకు గురయ్యాడు, ఆల్మోస్ట్ మరణశయ్య మీద ఉన్నాడు ఆయన. యేసుప్రభుకి కబురు వచ్చింది. ఈసారి యేసుప్రభు పరిగెట్టుకుంటూ వెళ్ళా, ఈసారి లేట్ చేశాడు ఆయన. ఇది ఆపోజిట్ ఎగ్జాంపుల్. ఇది ఏంటి ఈయన లేట్ చేశాడంటే, ఎంత లేట్ చేశాడంటే చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు, లోపల పెట్టేశారు సమాధిలో, శవం కూడా కులిపోయింది. 3 రోజులకు కదా పురుగులు బయటకు వస్తాయి, 4వ రోజు వెళ్ళాడు ఈయన. ఎందుకు ఆలస్యం చేసి ఉంటాడంటారు? లాజర్ అంటే ఇష్టం లేదు ఆయనకి. అక్కడికి వెళ్ళి లాజర్ కోసం కన్నీళ్ళు విడిచాడు ఆయన. హీ లవ్డ్ లాజర్ సో మచ్. ఎందుకంటే దేవుని మహిమార్థమయ్యేలా జరగాలన్నాడు ఆయన. సమ్టైమ్స్ ప్రయారిటీస్ ఎందుకు చేంజ్ అవుతాయి తెలుసా? దేవుణ్ణి మహిమపరచడం కోసం చేంజ్ అవుతాయి. కొన్నిసార్లు ముందుకేసుకోవాలి, కొన్నిసార్లు వెనక్కి వేసుకోవాలి, కొన్నిసార్లు ఆలస్యం కూడా చేయాలి. పౌలు బితునియాకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బితునియాకి ఎందుకు వెళ్తున్నాడు? సువార్త చెప్పడానికి, వ్యాపారం చేయడానికి వెళ్ళట్లా. సువార్త చెప్పడానికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆపాడు, మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. ఎందుకని? నౌ ద ప్రయారిటీ ఈజ్ నాట్ బితునియా, ద ప్రయారిటీ ఈజ్ మాసిదోనియా. ఎందుకు? ఇది దేవుని చిత్తము. ప్రయారిటీస్ ఎలా తెలుస్తాయి? ప్రాధాన్యాలు ఎలా తెలుస్తాయి? దేవుణ్ణి ఎరిగినప్పుడు తెలుస్తాయి. ఏది ముందు, ఏది వెనక. అరే నువ్వు బైబిల్ చదివితేనే ఈరోజు నీకు టిఫిన్ అనేది మా అమ్మ. అందుకే ఈరోజు బైబిల్ టీచర్ అయ్యాను. చిన్నప్పుడే చదివేసుకున్నాను బైబిల్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ మదర్. ఎందుకంటే ఆమెకు అనిపించింది టిఫిన్ కంటే వాక్యం చదవడం గొప్ప విషయము అని. లేచి పరిగెట్టి వెళ్ళిపోతున్నాము వంటగదిలోకి, బెడ్ మీద నుంచి. కాస్త మొహం కడుక్కొని కాస్త స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చో కాసేపు, కావాలంటే కాస్త ముందులే. When you give your best time to God, He will bless the rest of your time. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు అనేకమైన విషయాలు మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఒక ఆయన అర్ధరాత్రి వచ్చాడు ఆయన దగ్గరికి. ముసలాయన చాలా పెద్దోడంటే వయసులోనే కాదు, హోదాలో కూడా. ఆయన పేరు నికోదేము. యేసుప్రభు నిద్రపోయే సమయం అది. సమరయ స్త్రీ కోసం ఆయన లంచ్ స్కిప్ చేశాడు, ఇక్కడ ఆయన నిద్ర స్కిప్ చేశాడు. ఎందుకంటే నికోదేముకి మారుమనసు రావాలంటే ఆ రోజు రాత్రి ఆయన మాట్లాడాలి నికోదేముతో. ఇప్పుడేంట్రా ఈ టైంలో వచ్చారు, రేపు రమ్మను అనలేదు ఆయన. రమ్మను లోపలికి అన్నాడు. ఎందుకంటే నికోదేము పగలు రాలేడు, నికోదేము రాత్రిపూటే రావాలి. నికోదేముకి ఒక హోదా ఉంది. నికోదేము దొంగతనంగా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యూదులకు భయపడి, యూదుల పెద్దలకు భయపడి. కానీ యేసుప్రభు అర్థం చేసుకున్నాడు, అతని అవసరాన్ని తీర్చాడు. ఆ రోజు అతనికి మారు మనసు గురించి ప్రబోధించాడు. గోయింగ్ ఎక్స్ట్రా మైల్. కొన్నిసార్లు సమయాన్ని సద్వినియోగం చేసుకునేటప్పుడు ఏముంటుందంటేనండి, ఒక భోజనము, ఒక నిద్ర త్యాగం చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పరిచర్య కోసం కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కుటుంబం కోసం కాస్త పరిచర్య పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులను వదిలేసి 12 ఏళ్ళప్పుడు తండ్రి పని మీద ఉన్నానని చెప్పిన యేసుప్రభు కదా, సిలువ మీద తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తల్లి పట్ల బాధ్యతను ఆయన విస్మరించలేదు. తాను
ఒక ఇంట్లో ఉండి బోధిస్తూ ఉంటే తన కోసం తల్లి, తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వచ్చారని చెబితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన. పరిచర్యకు అమ్మని, చెల్లెళ్ళను, తమ్ముళ్ళను వదిలేసి పరిచర్యకు సమయం ఇచ్చాడు. ఎందుకంటే 30 ఏళ్ళు వాళ్ళతోటే ఉన్నాడు. ఈ 3 ఏళ్ళన నన్ను నా మానాన్న బతకనియండి అని చెప్పాడు అనమాట. అలాంటి యేసు శిలువ మీద ఈ తల్లిని మర్చిపోలేదు. అలాంటి యేసు పునరుద్ధరణుడైన తర్వాత యాకోబుని జ్ఞాపకం చేసుకొని తన తమ్ముడైన యాకోబుకి తను తాను కనపరుచుకున్నాడు. యాకోబు మారి పత్రిక కూడా రాశాడు. ఇప్పటికి ఆ పత్రిక మన దగ్గర ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. హీజ్ అవర్ మోడల్. ఈ దేవుడు ఇంకెవరికి దొరకడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి మాదిరి మనకి ఇంకెవరికి దొరకడు, ఇంకెక్కడ కూడా. యేసుప్రభులోనే దొరుకుతాడు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు యేసుప్రభుని పాటించగలిగితే సమయాన్ని సద్వినియోగం చేసే విషయంలో, సమయాన్ని పాలన చేసే విషయంలో మీరు ఖచ్చితంగా యేసుప్రభులాగా జీవించడానికి, జీవన ప్రయోజనాన్ని నెరవేర్చి జీవితం సార్థకం చేసుకోవడానికి మీకు సాధ్యమవుతుంది. మీకు ఇంకో సన్నివేశం కూడా చూపించాలి. మీరు ఎప్పుడు కానా వివాహంలో యోహాను సువార్త 2వ అధ్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. యేసుక్రీస్తు వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇంకో పని కూడా చేశాడు ఆయన. హీ డిడ్ థింగ్స్ ఇన్ గాడ్స్ ఓన్ టైం, నాట్ ఇన్ హిజ్ టైం. తల్లి వచ్చింది, ద్రాక్షరసం అయిపోయిందయ్యా, ఏదో ఒకటి చేయరాదు, నువ్వైతే ఏదైనా చేయగలవు. అమ్మా నాతో నీకేంటి పని. చాలాసార్లు పరిచర్యలో సమస్య ఏంటంటే పాస్టర్ గారిని పాస్టర్ అమ్మ గారు డైరెక్ట్ చేస్తారు, అది సమస్య. ప్రీచర్ గారిని ప్రీచర్ అమ్మ గారు డైరెక్ట్ చేస్తారు, అది సమస్య. యేసుప్రభుని పెళ్లి కానప్పుడు పురుషుడిని ఎవరు డైరెక్ట్ చేస్తారు? తల్లే కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా తల్లి ఇంకా కొడుకుని తన కొంగును కట్టుకుంటుంది, కోడలు కొదలదు. తల్లులందరూ అంతే. యేసుప్రభు మరియమ్మ గారికి ఆ ఛాన్స్ ఇవ్వాల. అమ్మ నాతో నీకేంటి పని అన్నాడు. నా రిఫరెన్స్ పాయింట్ ఎవరంటే నా పరలోకమందున్న తండ్రి, నా రిఫరెన్స్ పాయింట్. కాబట్టి నువ్వు నాకు డైరెక్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ సమయాన్ని మీరు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే సమయం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వరంగా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. తలాంతుల కథ విన్నారు కదా మీరు. తలాంతుల కథలో మీరు ఏం చేశాడు ఆయన? తలాంతులు ఇచ్చిన తర్వాత ఒకరోజు వచ్చి సడన్గా వచ్చి అడిగాడు, నీకు ఇచ్చిన తలాంతును నువ్వు ఎలాగా ఉపయోగించావు, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగ ఉపయోగించావు కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన అడుగుతాడు ఒక రోజున. అడిగినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే, మీరు మీ సమయానుకూలంగా జరిగించుకుంటున్నారా పనులు, జరిగించుకోవాలనుకుంటున్నారా, గాడ్స్ టైం కోసం కనిపెడతారా? అమ్మ వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది. నిజమే, వాస్తవమే చెప్పింది ఆవిడ, అబద్ధం చెప్పలే. లేట్ అయితే అక్కడ ద్రాక్షరసం రాలేదని అరిచేవాళ్ళు ఉంటారు. ఏమయ్యా నాకు పోయలేదు ద్రాక్షరసం, అయిపోయింది అని చెప్తే వాడి కోపం రావచ్చు వచ్చినటువంటి అతిథికి. ఆ బల్ల గిరవాట వేయచ్చు, లేకపోతే శివాలను లేచి విసుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. పెళ్ళి రసాభాస అయిపోతుంది. కానీ ఆయన అవేం పట్టించుకోలేదు. ఆయన నా సమయం ఇంకనూ రాలేదు. అమ్మ సలహా తీసుకున్నాడు, కానీ అమ్మ చెప్పిన టైంలో తీసుకోలేదు. అమ్మ చెప్పిన సలహా దేవుడి యొక్క పనికి అడ్డం రాలా, కానీ దేవుని యొక్క సమయానికి అడ్డం వచ్చింది. దేవుని చిత్తం చేయడం అంటే ఏంటో తెలుసా మీకు?
దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలో దేవుని సమయంలో చేయాలి. అది దేవుని చిత్తాన్ని చేయడం అంటే. దేవుని చిత్తాన్ని నీ టైంలో చేస్తే దేవుని చిత్తం చేయడం కాదు. దేవుని చిత్తాన్ని నీ పద్ధతిలో చేస్తే దేవుని చిత్తం చేయడం కాదు. దేవుని చిత్తమే కదా, సువార్త చెప్పడం దేవుని చిత్తం, చెప్పేద్దాం పదండి అని అనుకోకూడదు. ఇన్ హిస్ టైమ్, ఇన్ హిస్ వే, హిస్ విల్. సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలంటే యు మస్ట్ నో గాడ్స్ అపాయింటెడ్ టైం. ఎందుకు యేసు ప్రభు అంత లేటుగా వచ్చాడు ఈ లోకానికి? ఇశ్రాయేలీయులకి చివరి ప్రవక్తను పంపించిన 430 సంవత్సరాలకు వచ్చాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడు? మలాకీ తర్వాత 430 సంవత్సరాలకు వచ్చాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడు అలాగా? గాడ్స్ ఓన్ టైం. మలాకీ అయిపోగానే వచ్చుంటే, మలాకీ చనిపోగానే యేసు ప్రభు వచ్చుంటే మేబీ ఇశ్రాయేలీయులకి కొంత అర్థమయ్యేదేమో యేసు ప్రభు గురించి. మేబీ సిలువ వేసి ఉండేవాళ్ళు కాదేమో. కానీ యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆయన సిలువ మీద మాత్రమే చనిపోవాలి, మ్రాణం మీద వేలాడాలి ప్రవచనం ప్రకారం. అప్పటికి ఇంకా రోమియులు రాలేదు, రోమా సామ్రాజ్యం ఏర్పడలేదు. సిలువ అనేది రోమియుల శిక్ష, అది యూదుల శిక్ష కాదు. దానికి ముందు గ్రీకులు పరిపాలించారు, మాదీయులు పరిపాలించారు, పర్షియన్లు పరిపాలించారు, కల్దీయులు పరిపాలించారు, అష్షూరియులు పరిపాలించారు ఇశ్రాయేల్ని. కానీ వాళ్ళ కాలంలో రాలేదు ఆయన. రోమియులు పరిపాలించేటప్పుడే వచ్చాడు. ఎందుకంటే ఆయన సిలువ మీద మ్రాణం మీద వేలాడాలి. అది దేవుని చిత్తం. అంతేకాదు, రోమా సామ్రాజ్యంలో మాత్రమే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నారు. ప్రపంచంలో అన్ని రోడ్లు రోమా నగరానికే వెళ్తున్నాయి అన్నారు. ఎందుకంటే రోమ్ అంత డెవలప్ చేసింది. ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళిపోవచ్చు రోమ్ నగరం నుంచి. సువార్త ప్రపంచం నలుమూలలకు వెళ్ళాలంటే, భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలంటే ఆయన రోమియోలు ఉన్నప్పుడే రావాలి. అలెగ్జాండరు ప్రపంచాన్నంతా పరిపాలించిన తర్వాత ప్రపంచం అంతా గ్రీకు మాట్లాడడం మొదలెట్టారు. కొయినా గ్రీక్ అనేది ప్రపంచ భాషగా మారింది. ఈరోజు ఇంగ్లీష్ ఎలాగ లింగ్వా ఫ్రాంకా ఆఫ్ ద వరల్డ్లో, ఆనాటి లింగ్వా ఫ్రాంకా ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ భాష కొయినా గ్రీక్. ఆయన అప్పుడే రావాలి, అలెగ్జాండర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రావాలి. చివరికి యూదులు కూడా గ్రీకు మాట్లాడగలిగే పరిస్థితికి వచ్చేసారు. గ్రీక్ యొక్క ప్రాబల్యం అంత పెరిగిపోయిన తర్వాత యేసుప్రభు వచ్చాడు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రీకులో రాసి అది ప్రపంచం అంతా చాటింపు వేయాలి. సువార్త ప్రపంచం అంతా వెళ్ళాలంటే ఆయన గ్రీకులో రాయించాలి. గాడ్స్ ఓన్ టైం. ఇప్పుడు మన జీవితం దగ్గరికి వద్దాం. నీ పెళ్ళి లేట్ అయితే ఆశ్చర్యపోకు, ఆందోళన చెందకు. హి హ్యాస్ హిస్ టైం. ఆయన సమయం వచ్చిందా, నీ కులం కానూడినైనా చేసేసుకో. నాట్ యువర్ ఎజెండా, హిజ్ ఎజెండా. నాట్ యువర్ కులం జెండా, క్రీస్తు జెండా. దేవుని చిత్తాన్ని ఆయన సమయంలో జరిగించడం, ఆయన పద్ధతిలో జరిగించడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే అద్భుతమైన పాఠాలు మనకు వంటపడతాయి. ఈ దృష్టి, ఈ విధానం, ఈ అలవాటు, ఈ క్రమశిక్షణ మీకు కానీ అలవడితే మీరు కూడా మీరు ఈ లోకాన్ని విడిచేటప్పుడు తండ్రి వంక చూసి, తండ్రి నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో నాకు అర్థమైంది, దాన్ని నేను సాధించగలిగాను అని చెప్పడానికి ఉంటుంది. నువ్వు 86,400 సెకండ్లు నేను పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే ప్రభు కోసం, ఇతరుల కోసం, నీ కోసం నీ జన్మ పరిపూర్ణమైనట్టే, సార్థకమైనట్టే. ముఖ్యంగా యంగ్స్టర్స్ని నేను బ్రతిమలాడి చెప్తున్నాను, డోంట్ వేస్ట్ టైం. విత్ యువర్ ఫేస్బుక్, విత్ యువర్ వాట్సాప్, విత్ యువర్ సెల్ ఫోన్,
and with your friends, or even with television, with cinemas or with cricket or with chatting. కాలం వృధా పోగొట్టుకోవద్దు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మానవ జీవితాన్ని ఒక కాలరేఖ మీద గీస్తే అనేకమైన దశలు ఉంటాయి. పుట్టంగానే తల్లిపాలు తాగుతాం, శైశవ దశ, ఇన్ఫాంట్ స్టేజ్ అన్నమాట, అది ఇన్ఫాన్సీ అంటాం. ఆ తర్వాత మనం కొంచెం పిల్లలం అవుతాం, పరిగెట్టి ఆడగలిగిన దశ వస్తుంది, దాన్ని బాల్యం అంటాం, చైల్డ్హుడ్. ఆ తర్వాత మనం అప్పుడే పెద్దోళ్ళం అవుతూ ఉంటాం అన్నమాట, దాన్ని కౌమార దశ అన్నాం, టీనేజ్. ఈ కౌమారము ఆ తర్వాత ఇంకో వచ్చేది మొత్తం కలిపి యవ్వన దశ అన్నాం, యూత్. ఆ తర్వాత మిడిల్ ఏజ్, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్. వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్? వీటిల్లో బెస్ట్ ఏంటి ఏమండి? యూత్. ఊత్ గట్టిగా చెప్పండి. అందుకనే చూడండి, మన చర్చెస్లో యూత్ మీటింగ్ అనగానే యూత్ అనుకునే వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ముసలోళ్ళు అనుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వచ్చి యూత్ మీటింగ్లో కూర్చుంటే అదొక ఫీలింగ్. యూత్ రారు కానీ వాళ్ళు ఎక్కువ కనపడతారు. మన భీమవరంలో యూత్ మీటింగ్ అని వెళ్తే దాదాపు 800 మంది పైనే ఉన్నారు. చూస్తే మహా అంటే అందులో 50 మంది కూడా యూత్ లేరు. ఏంటంటే యూత్ కంటే యూత్ అనుకునే వాళ్ళు ఎక్కువ. ఈరోజు యూత్తో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ముందు నుంచే ముసలోళ్ళం అనుకుంటున్నారు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ, అట్ట తయారయ్యారు. వాళ్ళు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు, ఒక పని చేయలేరు సరిగా. వాళ్ళు మహా అంటే సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్ పక్కన పెట్టగలరు. అంత సోమరాళ్ళు అయిపోయారు యూత్. కానీ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఈ మధ్యాహ్నం ముగించకముందు, ద బెస్ట్ ఏజ్ ఈజ్ యూత్ ఏజ్, ఇంక్లూడింగ్ టీనేజ్. అందుకని యూత్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే దాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ అన్నీ మీ యూత్ ఏజ్లో, ఒకవేళ మీ యొక్క యవ్వన దశలో మీరు అప్లై చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆ యంగ్ ఏజ్ దాటి మిడిల్ ఏజ్కి వచ్చేలోపే చచ్చిపోయాడు ఆయన. బట్ హీ డిడ్ హిస్ జాబ్ 100%. హీస్ అవర్ మోడల్. ఏమండి? సో మధ్యాహ్నం ప్రశ్నలతో రండి. సాయంత్రం మనం ఎక్సెలింగ్ ఇన్ లైఫ్ గురించి చూద్దాం. చివరి సెషన్లో 4:30కి అయిపోతుంది. మీరేం కంగారు పడద్దు. ఇంటికి వెళ్ళి కూడా మనం చేసేది పెద్ద ఏం లేదు కదా, మనం సాధించేది ఏం లేదు. ఒక అరగంట ఇక్కడ కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు. ఇంకా మన పెద్దలు తరిమేస్తే తప్ప. ఎందుకంటే వాళ్ళు సమయానికి మొదలు పెడతారు, మళ్ళీ సమయానికి ముగించేస్తారు. మనం ఎంత మంచి విషయాలు చెప్పాలన్నా మనల్ని వెళ్ళగొట్టేస్తారు వాళ్ళు. కనుక వాళ్ళు వెళ్ళగొట్టే తప్ప మీరు వెళ్ళకండి. అది ఎందుకంటే కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చొని కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. మనం ఏంటో బాగా విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటాం ఇంటికి, ఏంటో చాలా అవసరం ఉన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాం మనం. దయచేసి అలా చేయకండి. అక్కడ మనం సాధించేది ఏమీ లేదని మనందరికీ తెలుసు ఆ విషయం. కనుక అలాంటివి ఏం చేయొద్దు. దయచేసి కాస్త ఇక్కడ ఉండి ఏదైనా లబ్ధి పొందడానికి, కాస్త ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షుల వారికి నేను అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.